వెల్కమ్ బ్యాక్. ఇక సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కావటం లేదని సిబిఐకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు రద్దు చేయాలని కోరారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే 6 వారాలు కూడా బిజీగా ఉండనున్నట్లు లేఖలో కవిత పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే గత నోటీసుకు ప్రస్తుత నోటీసుకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఇక నిబంధనల ప్రకారం సిబిఐకి సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే వర్చువల్ గా హాజరవుతానని కవిత వివరించారు. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఇక రేపు విచారణకు హాజరు కావటం లేదని సిబిఐకి రాసిన లేఖలో అయితే పలు అంశాలనైతే ప్రస్తావించారు. ఇక సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు రద్దు చేయాలని కోరారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే 6 వారాలు కూడా బిజీగా ఉండనున్నట్లు లేఖలో కవిత పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే గత నోటీసుకు ఇప్పుడున్న ప్రస్తుత నోటీసుకు విరుద్ధంగా ఉందని అన్నారు. నిబంధనల ప్రకారం సిబిఐకి అయితే సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. అవసరమైతే వర్చువల్ గా కూడా హాజరవుతానని కవిత వివరించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కవిత హాజరు కాలేను అనేసి అని చెప్పి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వాసు వాసు చెప్పండి. మమత సిబిఐకి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాసింది. ఆమె రేపు సిబిఐ ఏదైతే నోటీసులు జారీ చేసిందో సిఆర్పిసి సెక్షన్ 41A కింద ఆ సెక్షన్ లో మనకు ఇంతకు ముందే సిబిఐ తన నివాసానికి వచ్చి కావాల్సిన సమాచారాన్ని సేకరించిందని ఉద్దేశపూర్వకంగానే నోటీసులు పంపిందన్నట్లు ఆమె తన లేఖలో పేర్కొన్నారు. కాకపోతే విచారణకు తాను హాజరవుతానని, ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న క్రమంలో దీంట్లో రాజకీయ కోణం కూడా దాగి ఉంది. రాజకీయంగా తాను పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున, అట్లాగే పార్టీ ప్రచార కార్యక్రమాలు కూడా తనపై బాధ్యత ఉన్నందున పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రాజకీయ కోణం దాగి ఉందని చెప్పి తాను ప్రచారానికి వెళ్లకుండా చేసేందుకే రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పి ఆమె ప్రధానంగా లేఖలో ప్రస్తావించడం జరిగింది. గతంలో కూడా తాను విచారణకి హాజరయ్యానని, ఈడీ నోటీసులు పంపించిన క్రమంలో ఢిల్లీకి వెళ్లి విచారణకి హాజరై వారి నుంచి వచ్చే ప్రశ్నలన్నిటికీ తాను సమాధానం చెప్పానని, ఇప్పుడు మళ్ళీ నోటీసులు పంపడంలో ఆంతర్యం ఏంటని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు ఈ కేసు కోర్టులో ఉన్నందున ఆ కోర్టులో కేసు తేలేంత వరకు తాను వేటి చేస్తానని, ఈ మధ్యలోనే ఇట్లాంటి నోటీసులు రావటం అనేది ఖచ్చితంగా పొలిటికల్ దీంట్లో కాన్స్పిరసీ ఉందని చెప్పి ఆమె భావిస్తూ విమర్శనాత్మక లేఖ రాసింది. రేపు తన హాజరు కాబోనని, ఈ ఎన్నికల షెడ్యూల్ అయిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున అనంతరం తనకు హాజరయ్యే అవకాశం ఇస్తే తాను ఖచ్చితంగా హాజరవుతానని చెప్పి స్పష్టంగా లేఖలో పేర్కొనడం జరిగింది. ఆమె రేపు హాజరు కానంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిబిఐ ఎట్లా స్పందిస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. మమత, రైట్. అయితే ఇప్పుడు కవిత రాసిన లేఖకు సంబంధించి అయితే బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా దీనికి సంబంధించి ఎన్నికలకు ముందు ఈ విధంగా చేయడం వెనుక ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు? అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా నెలల నుంచి కూడా విచారణ జరుగుతుంది. అది ఆపు సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే ఈ కేసులో ఇరుక్కున్నారు. అట్లాగే రాజకీయ కోణం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకే బీజేపీ లాంటి కేంద్రంలో ఉన్న పార్టీలు ఇట్లాంటి కేసుల్ని తీసుకొస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కవిత దేశ పౌరురాలుగా ఏ రకమైన విచారణైనా ఆమె ఎదుర్కొంటుంది. గతంలో కూడా ఢిల్లీకి వెళ్లి ఈడీ నోటీసుల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి కూడా ఆమె తన విచారణకు సహకరించింది. హైదరాబాద్ లో సిబిఐ వచ్చినప్పుడు కూడా ఆమె సిబిఐ తరఫున
ఏదైతే విచారణ ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కవిత సమాధానాలు చెప్పింది. మళ్ళీ నోటీసులు పంపడం, మళ్ళీ దీనికి హాజరు కావాలని చెప్పి లేఖ రాయటం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇట్లాంటి లేఖలు ఇవ్వటం అనేది పార్టీ కార్యక్రమాలకి దూరంగా కవితను ఉంచే ప్రయత్నం అన్న కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి కావచ్చు, ఇట్లాంటి దానికి కవిత విచారణ హాజరవుతారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికల అనంతరం ఆమె విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కవిత ఏదైతే లేఖలో పేర్కొందో ఆ అంశాలనే బీఆర్ఎస్ వర్గాలు, బీఆర్ఎస్ క్యాడర్ కూడా చెప్తున్నాయి. మమతా, ఎన్నికలకు ముందే స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, ఆమెను వచ్చి హాజరవ్వాలి అనేసి చెప్పి ఇంతకు ముందుకు కూడా తెలంగాణ ఎన్నికలకు ముందు పిలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు పిలవడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా వాంటెడ్లీ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా వాసు? అట్లానే ఏం లేదు. ప్రస్తుతం యాప్ నేతలు ఎవరైతే వాళ్ళు ఇచ్చారో ఇంతకుముందు ఆమెని విట్నెస్ గా, సాక్షిగా పరిగణించిన ఈ కేసులో సిబిఐ ప్రస్తుతం నిందితురాలుగా ఆమెను చేర్చేది. ఆ నిందితురాలకు వచ్చే విచారణ ఏ రకంగా ఉంటుందో ఆ విచారణ ప్రస్తుతం సిబిఐ చేపట్టే అవకాశం ఉంది. ఆ కోణంలోనే సిబిఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది విచారణకు హాజరు కావాలని చెప్పి. అయితే కవిత విచారణకు హాజరవుతారా లేదా అనేది రేపే ఉంది కాబట్టి ఆమె స్పందన లేటెస్ట్ గా ఆమె బహిరంగ లేఖను, అంటే సిబిఐకి రాసిన లేఖను మీడియాకు కూడా అది విడుదలైంది. మీడియా కూడా ఆ లేఖలో ఉన్న అంశాలు కూడా మీడియాలో వస్తున్నాయి. అంటే ప్రధానంగా ఇది కవితను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే అని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి కవిత కూడా దీంట్లో సిబిఐ నిందితురాలుగా చేర్చింది కాబట్టి ఆ రకమైన సిబిఐ ఏదైతే సమాచారం కోరుకుంటుందో, ఏ రకమైన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ కోరుకుంటుందో దానికి కవిత హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. చూడాలి కవిత ఈ బహిరంగ లేఖ అనంతరం సిబిఐ ఏ రకంగా స్పందిస్తుంది. ఆమె తాను హాజరు కాను, ఏదైతే లోక్సభ షెడ్యూల్ వస్తుంది, పార్టీ కూడా ప్రచార కార్యక్రమాల్లో తనపై ఉంచింది, తాను ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను, చాలా అంశాల పట్ల ప్రజల్లోకి వెళ్తున్నాను, అట్లా ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీ కార్యక్రమాల్లో చేపట్టకుండా తను నిలువరించేందుకే ఇట్లాంటి విచారణకి హాజరు కావాలని చెప్పి చేస్తుందని చెప్పి కవిత స్పష్టంగా లేఖలో పేర్కొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లాగే స్పందిస్తుంది. చూడాలి సిబిఐ ఏ రకంగా ఈ లేఖను స్వీకరిస్తుంది అనేది. మమతా, రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.